నిలబడడానికి. ఎవరి కోసం నిలబడ్డానండి? ఎవరి కోసం నిలబడింది? మీకోసం కాదా? మా కోసం కాదా? మాకు ఒక భవిష్యత్తు లేకుండా చేశారు. పిల్లలైన నాకు మా తమ్ముడికి ఒక భవిష్యత్తు లేకుండా చేశారు. మేము ఒక మాట అడగలేదు ఇప్పటికీ ఆయన మీకోసం. అయినా కూడా మీరు భారత ప్రభుత్వం ఏం చేయలేదండి. అంతేకాదు మీ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం మనకి. ఇప్పటికీ కూడా వాళ్ళు దారి ఆపలేదు అంటే ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దారి చేయడానికి రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది. మనందరం కలిసినట్టుగా పోరాడాలి. ఈ టైంలో కూడా ఇప్పుడు కూడా పోరాడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కోమరెడ్డి గారికి ఇదో ఛాన్స్ ఇచ్చినట్టు. మీరు ఆలోచించాలమ్మా, ఆడబిడ్డలు అయ్యండి. మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం కోసం శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఎవ్వరూ భయపడద్దు, ఎవరికి భయపడే అవసరం లేదు. మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని లంగా పైకెత్తి పుడికి బట్టి ఒక్క చాచి మామిడి ఒకటి మేము డాక్టర్స్ వృత్తిలో ఉండి పేషెంట్స్ నాడి పట్టుకొని వైద్యం చేసే వాళ్ళం. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణంగా అంటే ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాం. మా కంట నీరు కనిపిస్తున్నారు. ఎందుకు ఆలోచించండి ఒకసారి. ఏదో ముందుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము, మళ్ళీ రేపు సాయంత్రం ఎవరో కూడా వస్తారు. వాళ్ళలో ఎవరో ఒక మహిళ వస్తుంది, లేకపోతే వైసీపీకి చెందిన లీడర్స్ వస్తారు. మీ కాలో పట్టుకుంటారు, మీ ఇంట్లో కూర్చుంటారు, బెదిరిస్తారు, దోపిడీ చేస్తారు, కొడతామంటారు, డబ్బులు చల్లుతారు. వాళ్ళకేమో 1000 కోట్లు సంపాదించారు. ఆయన ఏం చేశారు? 5 సంవత్సరాలు నర్సరావుకి మున్సిపాలిటీ ఏది? మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు. మున్సిపాలిటీకి వచ్చి నిధులకు ఎదుగుతున్నాయి. 1000 కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి. ఎవరికైనా ఆలోచించారా మీరు? ఆలోచించాలమ్మా. ఇవన్నీ పథకాలు, డెవలప్మెంట్ ఇవన్నీ పక్కన పెట్టండి. మీ మొబైల్ పెట్టండి, మీరే కూర్చోండి. ఎవరో డెమోక్రటిక్ కంట్రీలో మీకు ఒక రైట్ ఉంది. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్ వేసుకునే రైట్ ఉంది. పెద్ద చిన్న లేదు, పిలిచాము పిలవలేదు ఎన్ని కాదండి. మనం ఒకటి మూకమడిగా వాళ్ళ ముందు స్ట్రెంత్ ఒక్క కమ్యూనిటీ 10% కమ్యూనిటీ స్ట్రెంత్. మనకి ఎన్ని కమ్యూనిటీస్ ఎన్ని ఉన్నాయండి మన కమ్యూనిటీ సపోర్ట్ గా. మనందరం మూకమడిగా వచ్చి చేతులు కలుపుకొని నడువాలి ముందుకి. వాళ్ళ కమ్యూనిటీ ఒక చిన్న కమ్యూనిటీని వాళ్ళు ఒక్క రెచ్చగొట్టి రాకపోతే గొడవలు గురించి అతి దౌర్జన్యాలు ఎన్ని చేస్తున్నారు. మనకు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం తప్పించుకున్నాము. ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మోసపోయి లోబడి ఒక ఓటేసిన నేరానికి మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నా వాళ్ళని చెప్పి తప్పుడు సంకేతాలు ఇచ్చి వాళ్ళ నుండి ఓట్లు లబ్ధి పొంది వాళ్ళ హింసించి హత్యలు గావించి మానసికంగా ఇబ్బందులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి వారందరికీ గత గవర్నమెంట్లో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి వారి నుంచి ఓట్లు పొంది ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు హక్కుగా కల్పించిన సంక్షేమ పథకాలన్నింటినీ కాలరాసేసి आगे टीडीपी गवर्नमेंट बीजेपी चैलेंज में रहे तो हमारा मुसलमान भाई, हमारा साइंटिस्ट तमिलनाडु में हम अब्दुल कलाम जी को राष्ट्रपति बना दिया था। आपका प्रधानमंत्री वाजपेयी नारा चंद्रबाबू को मिलाकर को ये देश का प्रथम पौर को हम राष्ट्रपति बना दिया। सभी इंडिया अलायंस में को बोलता हूँ, एक बार सोचो ये भी पिछले हुकूमत में नारा चंद्रबाबू नायडू में 2014 से 2019 तक का सब तो पढ़ने के बड़ी पढ़न को 10 लाख रुपए वो रोजू विदेश से विद्या पथकम रखकर को दिया। सभी इंडियन चैलेंज में को बोल रहा हूँ। अभी सोचो जगनमोहन रेड्डी तुम क्या बोल गया? पिछले इलेक्शन में क्या बोल गया? मुझे 25 सीट आ जाओ, मैं नरेंद्र मोदी का सिर झुका कर को
हमको स्पेशल स्टेटस रखा तो तुम बोल कर को अपने तुम्हारे केस के लिए अपने तुम्हारे चिच्चा को कोकोस दोडी में गुडारी जी का कर दिया। वो केस में तुम्हारा बिरादर अविनाश रेड्डी बचाने के लिए अब स्टेट में रहते मुसलमान के हक पूरा भी ले जाकर को नरेंद्र मोदी के लिए पामा करने रख कर को तुम शिव बन गया नहीं। ये सवाल को मुसलमान भाई को जवाब दो को बोल रहा हूँ मैं। नारा चंद्रबाबू नायडू बहुत विजनरी, अच्छा दिल वाला, राम दिल वाला, मुसलमान के पास साथ रहने वाला नारा चंद्रबाबू नायडू के हुकूमत।